ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు దశమ స్థానంలో రవి గురువులు ఉన్నారు. అష్టమ శని ఉంటే ఉన్నాడు, ఏమైపోదు. అష్టమ శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, భయపడిపోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు ఏమి రాక్షసుడు కాదు, ఆయన భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. అంటే అతను కూడా ఒక దేవతా స్వరూపం అని అర్థం అక్కడ. కాబట్టి ఆయన కర్మ అందించే గ్రహం కాబట్టి కర్మలు అందిస్తూ ఉంటాడు. కొద్దిగా లేట్ అవుతుంటాయి. స్వామి నువ్వేది ఎక్కువ అనుకున్నాం అనుకోండి, ఆయనే దారి చూపిస్తాడు మనకి. ఎంతసేపు శని, అష్టమి శని నడుస్తుంది, అందుకే ఇలా అవుతుంది, శనిగాళ్ళ పట్టుకున్నాడు, ఇవి అనకూడదండి దయచేసి. తప్పది. మీరు ఏం చేయాలంటే, నా కర్మను అందించే కారకుడు ఆయన, నా మంచి కర్మను కూడా అందించేది ఆయనే. నేను పూర్వజన్మల్లో ఒక మంచి పని చేసామనుకోండి, మనం అది కూడా ఆయనే అందించాలి. మంచి ఆయనే అందించాలి, ఇబ్బంది కూడా ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వడం అంటే మన కర్మనే ఆయన అందించడం. ఆయన ఏం పని కట్టుకొని ఇబ్బంది ఇవ్వడం, మనకి ఆయనకి ఏం కక్షలు ఉండవు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే, ఈ శని భగవానుడు అష్టమంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కుజుడు మారుతున్నాడు కాబట్టి 24వ తేదీ నుంచి మీకు కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు, వీటన్నిటి నుంచి కొంచెం తగ్గుతుంది. మరి భాగ్యంలోకి వెళ్తున్నాడు కదండి ఆ కుజుడు అన్నప్పుడు, కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ స్కామ్స్ విషయంలోని, అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ బుధుడు రాహువు కలవడం వల్ల, వక్రించి శుక్రుడు పక్కకు తప్పుకోవడం వల్ల స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే మరొకటి ఏంటంటే, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రవి గురువుల కాంబినేషన్ దశమంలో ఉన్నందుకు వృత్తిపరంగా మీకు చాలా మంచి యోగం ఇది. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానండి, అది గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, మేనేజర్ పోస్ట్స్ కావచ్చు, గురుత్వ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇటువంటి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉంటూ 3వ అధిపతి నీచ పొందుతున్నాడు. వక్రించి నీచ పొందేశాడు ఆల్రెడీ. శుక్రుడు బయటకు వచ్చేస్తున్నాడు 25వ తేదీ నుంచి. కాబట్టి 25వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు చాలా చాలా కేర్గా ఉండండి. ప్రాపర్టీ వైజ్గా చాలా బాగుంది. వాహనము, గృహము కొనుగోలు చేయడానికి చాలా మంచి సమయం 25వ తేదీ నుంచి మీకు. అంటే ఎప్పుడు కూడా కాలం అనుకూలించినప్పుడు మీరు కొనేటువంటి ప్రాపర్టీ మంచి ఫలితం ఇస్తుంది. కాలం అనుకూలించినప్పుడు మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీసు మంచి ఫలితాలు ఇవ్వవు. ఇది పక్కా, ఇంక అందులో డౌట్ లేదు. కాలము అనుకూలించడము, అనుకూలించకపోవడం, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీకు ప్రాపర్టీ, వాహనము, విద్య, ఏదైనా ఒక సంస్థ పెట్టుకోవడము 25వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ మీరు తారాబలాలు, చంద్రబలాలు అవన్నీ ముహూర్తం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది ఏ రోజు పెట్టుకోవాలి అవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉండే నక్షత్రాన్ని బట్టి ముహూర్త భాగం వేరుగా ఉంటుంది. ఇది మీకు చెప్తుంది ఏంటంటే 25వ తేదీ నుంచి ఈ విషయంలో చాలా బాగుంది.
మదర్ విషయంలో చాలా బాగుంది. శీలం విషయంలో అంటే మీకు ఒక మంచి ఇతను చాలా మంచి పర్సన్ అండి అనేటువంటి ఒక పేరు రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పంచమం ఏదైతే ఉందో ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో భాగ్యంలో ఉన్నందుకు కొంచెం ఇక్కడ వీళ్ళు కూడా 24వ తేదీ నుంచి కొంచెం సంతానం విషయంలోని, సంతానాన్ని పొందే విషయంలోని ఐయుఎల్ ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు రాజకీయ పరంగా కొంతవరకు ఘర్షణ ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా దశమ కేంద్రం, చతుర్థ కేంద్రాలు ఇవన్నీ కొంచెం బలంగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన దుర్గా మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి, అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి,
లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి. విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.